హలో ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. 2025కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి రిజర్వేషన్ ప్రకారం అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన లేదు. సో ఎవరెవరు పే చేయాల్సిన లేదు ఏంటనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అండి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 18/5/2025 నుంచి 6/6/2026 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మీకు చెప్పాను 6/6/2025 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ మనకి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో అనేది ప్రొవైడ్ చేశారు. సో అది వచ్చేసి మీకు డౌన్లోడ్ చేసి మరి చూపిస్తున్నాను. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ అనేది ఎలా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్డేట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా షార్ట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఏదైతే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షార్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయొచ్చు. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ అయితే ఉంటాయి. సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 403 పోస్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇందాక డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది కొద్దిగా క్లారిటీ మిస్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. బిఫోర్ దట్ మీకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే మన ఛానల్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి క్లియర్గా వీడియోస్ అన్ని ఫాలో అవుతుండండి. మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుగులోనే మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే సిఐఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ నోటిఫికేషన్లో మనకి శాలరీ ఎంత అండి, లెవెల్ 4 మనకి పే లెవెల్ 4 అయితే శాలరీ ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ అప్డేట్ ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. పోస్ట్ డేట్ 14/5/2025 అయితే మనకి నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఇచ్చారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, బట్ నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ అని మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ చూపించడం జరిగింది. 18/5/2025 నుంచి 6/6/2026 వరకు మీరైతే 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది. మనకి ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుందని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ప్లస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎందుకు కావాలి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ కోటా మీద తీయబోతున్నారండి. సో సిఐఎస్ఎఫ్ ఏదైతే 403 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది తీసిందో, సో ఈ నోటిఫికేషన్ అప్డేట్ అనేది మనకి స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి క్లియర్గా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది అనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి మీరు ఫీ పేమెంట్ అంటూ ఏం చేయాల్సిన లేదండి. బట్ ఓబీసీ వారు కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ₹1000 ఫీ పేమెంట్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీ చూసుకున్నట్లయితే ఓన్లీ హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీసే 403 వరకు వేకెన్సీ అనేవి భర్తీ చేయబోతున్నారు. మనకి వేకెన్సీ డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 403 వరకు ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీ అనేవి తీయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ లింక్స్ చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ ఫర్ నోటిఫికేషన్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లింక్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నోటిఫికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్ నోటిఫికేషన్స్ అంటే స్పోర్ట్స్ కోటా గురించి ఏ గేమ్స్ ఉన్నాయి అండ్ ఏ ఈవెంట్స్లో మనకి మెడల్ వస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనేది వారు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ కూడా ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే లింక్ ఉందో లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో లింక్స్ వచ్చేసి నోటిఫికేషన్ అని చెప్పి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్కమింగ్ అప్డేట్స్ అంటే సిఎస్ఎఫ్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ కాకుండా ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలి, అప్డేట్స్ అనేవి ఏమైనా తెలుసుకోవాలి, అడ్మిట్ కార్డ్ గురించి కానీ ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి
ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి క్లియర్గా తెలుస్తుంది. అండ్ మన వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.